హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో స్మాల్ సిగ్నల్ మోడల్ లేదా స్మాల్ సిగ్నల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ మరియు వాటి యొక్క మోడల్స్ గురించి తెలుసుకుందాం. సో మొదటిగా మనం ఒక సిఈ యాంప్లిఫైర్ సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుందాము. సో ఈ విధంగా కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్, ఇది సిగ్నల్ వోల్టేజ్, అలాగే ఇక్కడ మనం DC వోల్టేజ్ ఇద్దాము, ఎమిటర్ గ్రౌండ్ చేద్దాము. అవుట్పుట్ సైడ్ మనము సప్లై వోల్టేజ్ DC వోల్టేజ్ VCC కనెక్ట్ చేద్దాం ఇలాగా. సో ఇది ఎమిటర్, ఇది బేస్, ఇది కలెక్టర్, ఇది కలెక్టర్ రెసిస్టర్ RC, ఇది DC వోల్టేజ్ క్యాపిటల్ V, క్యాపిటల్ B, క్యాపిటల్ E, ఇది గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ లెటర్స్. ఇక్కడ స్మాల్ v సిగ్నల్, మనం ఇచ్చిన సిగ్నల్ వోల్టేజ్ BE, స్మాల్ v, స్మాల్ b, స్మాల్ e. ఈ బేస్ టు ఎమిటర్ మధ్య వోల్టేజ్ మనం స్మాల్ v, క్యాపిటల్ B, క్యాపిటల్ E తో రిప్రజెంట్ చేస్తాము. ఇది గుర్తుంచుకోండి. ఈ మూడిటి వోల్టేజెస్ మధ్య నోటేషన్ డిఫరెన్స్ గుర్తించండి. సో DC వోల్టేజ్ అయితే 3 క్యాపిటల్ లెటర్స్, సిగ్నల్ వోల్టేజ్ అయితే 3 స్మాల్ లెటర్స్. ఇది కలెక్టర్ కరెంటు IC, I క్యాపిటల్ C, బేస్ కరెంట్ IB, ఎమిటర్ కరెంట్ IE, ఇది VCC. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ ఫిగర్ A అనేది బేస్ ఎమిటర్ జంక్షన్కి మనము ఫార్వర్డ్ బయాస్, ఎందుకంటే మనకు ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజియన్లో ఆపరేట్ చేయాలంటే ఫార్వర్డ్ బయాస్లో ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ DC బయాస్ వోల్టేజ్ ఆర్ DC బ్యాటరీ వోల్టేజ్ క్యాపిటల్ V, క్యాపిటల్ B, క్యాపిటల్ E ఇవ్వడం జరిగింది. VBE అనే వోల్టేజ్ బ్యాటరీ వోల్టేజ్ అప్లై చేయడం జరిగింది. అలాగే కలెక్టర్కి బేస్ జంక్షన్, ఎమిటర్ జంక్షన్ అనేది, సో అవుట్పుట్ సైడ్ అనేది రివర్స్ బయాస్ చేయాలి కాబట్టి ఇక్కడ మనము VCC అనే వోల్టేజ్ ద్వారా అవుట్పుట్ జంక్షన్ రివర్స్ బయాస్ చేయడం జరిగింది మరియు RC రెసిస్టర్ కనెక్ట్ చేయడం జరిగింది. సో స్మాల్ VBE అనేది మనము ఇస్తున్న ఇన్పుట్ సిగ్నల్. సో మనం ఏదైతే యాంప్లిఫై చేయాలనుకుంటున్నామో ఆ ఇన్పుట్ సిగ్నల్ VBE, స్మాల్ VBE. క్యాపిటల్ VBE అనేది బయాస్ వోల్టేజ్. సో ఈ రెండు సిగ్నల్స్ అక్కడికి అప్లై చేసినాము మనం ఈ యాంప్లిఫైర్ సర్క్యూట్లో. సో ఇప్పుడు మనం DC బయాస్ కండిషన్ చూద్దాము. సో ఇందులో మనము సిగ్నల్ వోల్టేజ్ VBEని, స్మాల్ VBEని 0 చేయడం లేదా డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ DC వోల్టేజ్ మాత్రం మనం తీసుకుంటాము. సో ఇక్కడ ఈ VBE వోల్టేజ్, సిగ్నల్ వోల్టేజ్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఓన్లీ DC వోల్టేజ్ కనెక్ట్ చేస్తామో ఈ విధంగా ఓన్లీ మనకు DC బ్యాటరీ క్యాపిటల్ VBE మాత్రం ఉన్నప్పుడు, సో ఇప్పుడు నోటేషన్స్ మారుతుంది. IB తీసుకుందాము, క్యాపిటల్ I, క్యాపిటల్ B, క్యాపిటల్ I, క్యాపిటల్ C, క్యాపిటల్ I, క్యాపిటల్ E, IE. సో ఈ వోల్టేజ్ బిట్వీన్ కలెక్టర్ అండ్ ఎమిటర్ క్యాపిటల్ VCగా రిప్రజెంట్ చేద్దాం. సో ఇది ఫిగర్ B. ఇందులో మనం సిగ్నల్ వోల్టేజ్ తీసేస్తున్నాము. సో ఇప్పుడు కరెంట్ అనేది ఈజ్ ఓన్లీ డ్యూ టు ది DC సోర్స్. సో ఇప్పుడు మనకు తెలిసిందే బేసిక్ ఫార్ములా IC ఈక్వల్ టు IS ఇంటూ e⁻VBE బై VT. IS అనేది మనకు సాచురేషన్ కరెంట్, VBE అనేది ఫార్వర్డ్ బయాస్డ్ బేస్ ఎమిటర్ వోల్టేజ్, ఆ తర్వాత VT అనేది థర్మల్ వోల్టేజ్. సో మనకు తెలిసిందే ది కరెంట్ గెయిన్ ఫ్యాక్టర్ ఆల్ఫా ఈక్వల్ టు IC బై I, కాబట్టి IE ఈక్వల్ టు IC బై ఆల్ఫా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. అదేవిధంగా మనం ఆల్రెడీ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ బీటా ఈక్వల్ టు IC డివైడెడ్ బై IBగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ఈక్వేషన్
ఇందులో నుంచి ఐబి ఈక్వల్ టు ఐసి బై బీటా. ఈ ఫార్ములాస్ మనం నెక్స్ట్ రాబోయే వీడియోస్లో డెరివేషన్స్కి ఉపయోగిస్తాము. ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ ఆల్ఫా బీటా. సో ఇప్పుడు మనము కేవీఎల్ అప్లై చేసినట్టయితే ఈ అవుటర్ లూప్లో మన కేవీఎల్ అప్లై చేసినట్లయితే కిర్చాఫ్స్ వోల్టేజ్లా మనకు వస్తుంది. విసిసి ఈక్వల్ టు, సో ఈ కరెంటు ఐసిఆర్సి ప్లస్ విసిఈ ప్లస్ ఈ వోల్టేజ్ డ్రాప్ విసిఈ. సో ఇందులో నుంచి మనకు విసిఈ ఈక్వల్ టు విసిసి మైనస్ ఐసిఆర్సి రావడం జరుగుతుంది. ఇది ఒక ఫార్ములా, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇవన్నీ మనం అప్కమింగ్ వీడియోస్లో యూజ్ చేస్తాం. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.